అందరికీ నమస్తే అండి. నేను మీ హరీష్ గురూజీని. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సో, ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తానని చెప్పి, ఈరోజు మీరు గనక ఇప్పుడు నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తూ గనక ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. ఎందుకంటే నేను మరీ మీకు కనిపించకపోవచ్చు యూట్యూబ్‌లో. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మనం ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మన బర్త్ డేట్ ఆధారంగా మన ఫైనాన్షియల్ పొజిషన్ అనేది మనం తెలుసుకోవచ్చండి. చాలా మందికి డౌట్ ఉంటుంది. అంటే నేను రిచ్ అవుతానా? పూర్ అవుతానా? నా ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంటాయి? నా అసెట్స్ ఎలా ఉంటాయి? నా లైఫ్ ఎలా ఉంటుంది? అని చాలా మందికి డౌట్స్ ఉంటుందండి. సో, ఈ డౌట్స్ రిలేటెడ్ చాలా మంది చాలా వరకు చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు మీ బర్త్ డేట్ ఆధారంగా మీరు ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి? మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి? మీ లైఫ్ ఎలా మీరు చేసుకోవాలి? గెయిన్ చేసుకోవాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ద్వారా నేను రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా అండి. చూడండి, మనకు నంబర్స్ 1-9 వరకు ఉన్నాయండి నంబర్స్. 1-9. సో, ఇక్కడ మనం కొన్ని డిగ్రీస్ ఇచ్చుకున్నామండి. డిగ్రీస్. ఓకే. 1-9లో డిగ్రీస్ చూడండి. 1 అంటే 36.40. 1 అంటే 36.40. 2 అంటే 26.40. 3 అంటే 40. 4 అంటే 36.40. 5 అంటే 40. 6 అంటే 40. 7 అంటే 46. 8 అంటే 53. 9 అంటే 40. ఓకే. ఇవి డిగ్రీస్ అన్నమాట. డిగ్రీస్ ఇచ్చాం. సో, ఇప్పుడు చూడండి, మన డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. ఓకేనా? 0 ఉంటే తీసుకోకండి. 0ని ఇగ్నోర్ చేస్తాం. ఓకే. చూడండి, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మీరు ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేసి నా నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. సో, ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నా అండి. 22/08/1998 తీసుకున్నా. ఇదేం ప్లస్ చేయకండి, ఏం చేయకండి. ఇందులో ఎన్నున్నాయో కౌంట్ చేయండి. 1, 2, 0 మనకి కౌంట్ చేయమండి. 0 కౌంట్ చేయాలి. 3, 4, 5, 6, 7. ఓకే. టోటల్ 7 ఉన్నాయి. 0 కౌంట్ చేయను. 7 ఏసుకున్నాక 7 నంబర్ ఇక్కడేసాను. ఇప్పుడు 2, 8, 1, 9, 9, 8 వేసాక ఇక్కడ డిగ్రీస్ 2కి ఏం డిగ్రీ ఉంది? 26.40 ఉంది 2కి. 2కి మళ్ళీ 26.40 ఉంది. 8కి ఏ డిగ్రీ ఉంది? 1కి ఏ డిగ్రీ ఉంది? 9కి ఏ డిగ్రీ ఉంది? 9కి ఏ డిగ్రీ ఉంది? 40. 8కి ఏ డిగ్రీ ఉంది? సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత ప్లస్ చేశా అండి. అన్నీ ప్లస్ చేయాలి. ఇవన్నీ ప్లస్ చేస్తే నాకొచ్చింది 27.2 వచ్చిందన్నమాట. ఓకే. వీటిని దీంతో 7తో డివైడెడ్ బై చేయాలండి. డివైడెడ్ బై చేస్తే నాకు 39.31 వచ్చిందండి. ఓకే. 39.31. ఇప్పుడు ఇతని ఫైనాన్షియల్ పొజిషన్ రిచ్చా? యావరేజా? బిలో యావరేజా? ఎలా తెలుసుకోవాలనుకుంటే 30 బిలో, ఈ నంబర్ గనక 30 బిలో ఉంటే బిలో యావరేజ్. ఓకే. 30 బిలో ఉంటే బిలో యావరేజ్. లైక్ 29 ఇలా వస్తే బిలో యావరేజ్. బిలో యావరేజ్. 30-35 బిట్వీన్ ఉంటే ఓకే, పర్లేదు, యావరేజ్ లైక్. 35-40 ఉంటే అబవ్ యావరేజ్. 40-41 రేంజ్ ఉంటే రిచ్. ఓకే. ఇప్పుడు 39.31 ఉంది. అంటే ఈ మిడిల్‌లో మనకు పడుతుంది. లైక్ సో, ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చేసి అబవ్ యావరేజ్. సో, అబవ్ యావరేజ్ అన్నమాట. ఈ విధంగా మనం ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకోవాలండి. మరిన్ని ఇలాంటి ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, ఇలా కావాలి అంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే నేను మీకోసం నెక్స్ట్ టాపిక్ తీసుకొని నేను వీడియోస్ చేస్తానండి డెఫినిట్‌గా. మీరు చేయాల్సిందల్లా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇలాగే సపోర్ట్ చేయడమే. ఆహ్, సపోర్ట్ చేసి మరి ఈ విషయం మరింత మందికి తెలిసేలా మీరు షేర్ చేయండి. థాంక్ యూ.